కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి అనేక అబద్ధాలు చెప్తూ అనేక వర్గాలను మోసం చేస్తూ వస్తుంది. ఇప్పుడు నిరుద్యోగుల వంతంది జాబ్ క్యాలెండర్కు సంబంధించి కూడా సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే సభ జరిగిన తీరు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా అసభ్యకరమైన మాటలు, బెదిరింపులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకా అనేక అంశాలను మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి సోమ భరత్ గారు, అదేవిధంగా శ్రీధర్ గారు అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. భరత్ గారు, ఇప్పుడు నిరుద్యోగుల వంతు వచ్చింది అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు నెంబర్ లేదు, పూర్తి డీటెయిల్స్ లేవు. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇంతకు మునుపు ఏదైతే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల్ని మోసం చేయడానికి చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అట్లా అదే దోవలో ఇవాళ ఇంకొక ప్రకటన చేసినారు తప్ప జాబ్ క్యాలెండర్ అంటే ఒక ఇదమిద్దమైన డేట్ ఉండాలి, నోటిఫికేషన్ డేట్ ఉండాలి, ఎగ్జామినేషన్ డేట్ ఉండాలి. ఇవన్నీ జాబ్ క్యాలెండర్. ఎందుకంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవాళ కొత్తగా చేస్తున్నది కాదు. యూపీఎస్సీ అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉంది. ఒక 3-4 సంవత్సరాల నుంచి అయితే నేను చూశాను జాబ్ క్యాలెండర్స్. జాబ్ క్యాలెండర్ ఒక విధమైన ఇది ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఎగ్జామినేషన్ ఒకరోజు జరుగుతుందా, 2 రోజులు జరుగుతుందా, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంది, రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద జాబ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఇవాళ మళ్ళీ ప్రకటన చేసింది ఏంటంటే జూన్లో, జనవరిలో అని ఒక నోటిఫికేషన్ ఎప్పుడంటే జూన్లో అనంట. దీనివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసేది దేనికోసము? విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి ముందుగా ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకు ఒక 2 జాబ్లకి 3 జాబ్లకి ప్రయత్నం చేయాలి. ఒకే జాబ్కి ప్రయత్నం చేస్తే రాకపోవచ్చు. ఒక్కొక్కళ్ళ టాలెంట్ ఒక్కొక్క దానికి ఉపయోగపడవచ్చు. ఒక్కొక్క ఎగ్జామ్ ఇంకొక దానికి క్లాష్ అవ్వకూడదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం కదా, ఇచ్చేసినాం అనే ఒక మాట అంటే కావచ్చు అదే చేస్తూ ఉన్నారు. తూతు మంత్రం, తుప్పకాయ మంత్రం అని అన్నట్టుగా మసిబూడి మారేడుకాయం చేయడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే ఏం మార్పు జరిగింది? మీరు ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిక్లేర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారో తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత అనేక సందర్భాలు అసెంబ్లీలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని మాట్లాడినారు. కానీ ఇవాళ ఇచ్చిన ప్రకటన ఇది ఇవాళ నిన్న ఇచ్చింది కూడా ఏంటంటే ఇది ఒక ప్రకటనతోనే సమానం తప్ప ఇది జాబ్ క్యాలెండర్ కాదు. జాబ్ క్యాలెండర్ లక్షణాలు ఏవి కూడా నిన్న వీళ్ళు ఇచ్చిన సోకాల్డ్ జాబ్ క్యాలెండర్లో లేవు. కాబట్టి ఇది నిరంతరంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మోసం చేస్తున్న కార్యక్రమమే తప్ప ప్రజల్ని, తర్వాత ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న కార్యక్రమం తప్ప దీంట్లో అంతకుమించి ఏం కనిపించట్లేదు. తర్వాత దీన్ని ప్రశ్నించే దానికోసం ఉన్న అసెంబ్లీలో ప్రశ్నించే ప్రయత్నం చేసిన సందర్భాలలో హింసాయుతకంగా, తర్వాత అసభ్యకరంగా, చాలా ఘోరంగా బయట కూడా ఉపయోగించని భాష సభలో ఉపయోగించి ఇది మనం ఎక్కడికి పోతున్నాము, ఒక పద్ధతి ప్రకారం ఉన్న సమాజంలో నుంచి ఈ తెలంగాణ సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఒకప్పుడు గత అసెంబ్లీ కాలంలో మన అసెంబ్లీలో జరిగే చర్చలు ఎట్లా ఉండినాయి, తర్వాత మిగతా దాంట్లో జరిగిన చర్చలు ఎట్లా ఉన్నాయని ఒక పోలిక పెట్టుకునే ప్రయత్నం ప్రజలు వీళ్ళంతా చేసేవాళ్ళు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎట్లా నడుస్తుంది, మన అసెంబ్లీ ఎట్లా నడుస్తుంది అనేది పోలిక అయిపోయింది. అంటే ఉల్టా అయిపోయింది. ఇది పద్ధతి కాదు. ఇది ఏదైతే ప్రజలకు మీరు మాట్లాడినారో అది అమలు చేసేదానికోసం ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాన్ని జనం నమ్మేటట్టుగా కూడా మీరు అమలుపరచండి. అది చేయకుండా మీ ఇష్టం ఉన్నట్టుగా ఇష్టారాజ్యంగా మోసం చేసేదానికోసం అన్ని పనులు, అన్ని రకాల అణిచివేత ధోరణులన్నీ మీరు అమలు చేస్తానంటే తెలంగాణ ప్రజలేమి అమాయకులు గారు. సరే, ఒకసారి అమాయకంగా వాళ్ళు మిమ్మల్ని నమ్మిన పాపానికి మీరు ఇవాళ వాళ్ళని గోస పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దానివల్ల పరిణామాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా తీవ్రంగా ఉంటాయి. తప్పు కూడా ఇది. మీరు ఏ నిరుద్యోగుల ఆసరా చేసుకొని వాళ్ళ బలహీనత ఏంది? ఉద్యోగం కావాలని కోరుకోవడం. ఆ ఉద్యోగం కావాలని కోరుకున్న ఎగ్జామ్స్ జరుగుతున్న కాలంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నాయి, ఇవాళ కూడా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ లాంటి పార్టీలు ఎగ్జామ్స్ని కానియకుండా చేసేదానికోసం కుట్రబన్ని ఎగ్జామ్స్ని పేపర్లు లీక్ చేపించి ఇవన్నీ చేసిన బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అనేక రకాలుగా ఉద్యోగుల యొక్క అవసరాన్ని ఆసరా చేసుకొని వాళ్ళని రెచ్చగొట్టి ఎన్నికల ముందు మీరు వాళ్ళని ఎన్నికల కోసం ఉపయోగించుకొని ఇవాళ వాళ్ళకి శటగోపం పెట్టి వాళ్ళని నానా హింసకి ఇవాళ గురి చేస్తూ ఉంటే, రోడ్ల మీద వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే
కనీసం కనికరించకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన సందర్భాలు, బీభత్సంగా అరెస్టులు, కేసులు. ఇదా మీరు చెప్పింది? ఇదా మార్పు? ప్రజలు కోరుకున్న మార్పు? మీరు ప్రజల్ని మభ్యపెట్టారు, ఫలితం అనుభవిస్తారు. రెడ్ శ్రీధర్ గారు, అంటే ఎక్కడైతే ఎన్నికలకు ముందు ఎక్కడ అశోక్ నగర్కి వచ్చి ఉద్యోగుల వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఊదరగొట్టి ఎక్కడైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రో, ఇప్పుడు అదే అశోక్ నగర్లో ఇవ్వండి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంత సమయం గడిచిపోయింది, సభ జరిగింది, జాబ్ క్యాలెండర్ వ్యవహారం చూస్తేనేమో ఇట్లా ఉంది. అంటే ఈ పద్ధతి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత లేదు, కేవలం అసెంబ్లీ ప్రకటన మాత్రమే. చట్టబద్ధత కల్పించాలంటే దాని ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది. క్యాబినెట్ తీర్మానం చేయాలి, బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, గవర్నర్ దాకా వెళ్ళాలి, చట్టబద్ధమైన ప్రకటన రావాలి. వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది, ఎందుకంటే చట్టబద్ధం అయిపోయింది కాబట్టి. దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ అసెంబ్లీ ఆఖరి రోజు ఆఖరి క్షణంలో ఆదరబాదరాగా ఓ ప్రకటన చేశారు. ఇది ప్రకటన మాత్రమే, ఎలాంటి చట్టబద్ధత లేదు. ఆ ప్రకటన కూడా లోపభూయిష్టంగా ఉంది. మీరే అన్నారు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు అన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఏ కేటగిరీలో ఎంతెంత ఉన్నాయో మీకు తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు. డిపార్ట్మెంట్స్ అది ఒకరోజు పని. ఆ పని చేయలేదు. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో చెప్పలేదు. 8 నెలలు గడిచిపోయింది కూడా. రెండవది హాస్యాస్పదం ఏంటంటే అర్హత పరీక్షను దీంట్లో చేర్చడం. అర్హత పరీక్ష అనేది ఉద్యోగం ఇవ్వడం కాదు, దానికి ఇంకో పెట్టు ఉంటుంది తర్వాత. అది కూడా ఇందులో చేర్చారు. మొత్తానికి మాత్రం ఓ సామెత ఉంది, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి. ఆ రకంగా ఓ ప్రకటన చేశారు, తూతు మంత్రంగా పోయారు తప్ప ఇవాళ ఏ తేదీ నాడు ఏ పరీక్ష ఉంటుంది, ఏ పరీక్షకి ఏ తేదీ నాడు నోటిఫికేషన్ వస్తుంది, అది జాబ్ క్యాలెండర్. అంటే ఊరికే ఈ నెల ఆ నెల ఈ నెల ఆ నెల అని చెప్పడం మాత్రం సరిపోదు. ముఖ్యంగా ఎలక్షన్లకు ముందు ఏం చెప్పారు, జూన్లో అన్ని ప్రకటనలు ఇస్తాం, సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తాం. ఇంకొక నెలలో సెప్టెంబర్ అయిపోతుంది. అంటే ఇవాటికి కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఏం జరగాలి, సెప్టెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు పూర్తయిపోవాలి. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏదైతే ఎక్కడైతే టైం పెడతారో, డెడ్ లైన్ ఇస్తారో ఆ టైంకి ఏవి కూడా జరగని చరిత్ర ఉంది గత 8 నెలల్లో చూసుకుంటే కూడా. ఇప్పుడు వీళ్ళు ఒకటమ్మా, వీళ్ళు చేసింది చిత్తశుద్ధితో చేస్తే అందరం ప్రశంసిస్తాం. ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా స్వాగతించింది. ఏబిసిడి వర్గీకరణ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. అలాగే మీరు ఒక చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం ఈ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ఇచ్చి ఉంటే ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి కదా. కానీ ప్రతిపక్షాలకు చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదు, గమనించండి. ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, మీరు సూచనలు చేయండి, మేము ఆహ్వానిస్తాం, మేము ఆమోదిస్తాం, చేస్తాం, నిర్మాణాత్మక ప్రతిపాదనలు ఇవన్నీ చెబుతుంటారు. కానీ ఏం చెప్తారు అది విందాము చాలా క్రూషియల్ కదా. ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు, చర్చకు అవకాశమే లేదు. ఓ ప్రకటన చేశారు, వెళ్ళిపోయారు. ఏ తర్వాత తేలింది ఏంటంటే ఎంత ఆశలు పెట్టుకున్నారు అభ్యర్థులు, నిరుద్యోగులు. అది ఒక జాబ్ క్యాలెండర్ వస్తుంది, మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ ఒక పరీక్షకి అటెండ్ కాదు, రకరకాల పరీక్షలు అటెండ్ అవుతూ ఉంటాడు. ఆ తేదీలు, ఆ నోటిఫికేషన్లు, వాటిని బట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అంటే ఈ అస్పష్టమైన విధానం వల్ల నిరుద్యోగుల భవిష్యత్తు ఏంటి అని అంటే ఏం కనిపిస్తుంది? ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా నాకు నవ్వు వచ్చింది కూడా. ఓ మీలాంటి విలేకరి అడిగారు, ఒకప్పుడు సోనియా గాంధీని మీరు బలిదేవత అన్నారు, ఇప్పుడు దేవత అంటున్నారు ఏంటి అని. ఆయన చాలా అలవోగ్గా సమాధానం చెప్పారు. ఆ రోజు అది కరెక్ట్, ఈరోజు ఇది కరెక్ట్. అట్లాగే ఇప్పుడు ఏమంటారు, ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఏడాదిలోపు భర్తీ చేస్తాం అనడం ఆ రోజు కరెక్టు. ఈరోజు ఏమీ శాంతి లేకుండా, చట్టబద్ధత లేకుండా చేతులు దులుపుకొని జాబు క్యాలెండర్ ప్రకటించాం, ఈరోజు ఇది కరెక్ట్ అనే సాహసం ఆయన చేయగలడు. ఇవాళ ఏంటంటే తప్పించుకోవడానికి ఏం చేయాలి. ఇప్పుడు రేపటి నుంచి అసెంబ్లీ నేను అయిపోయింది, రేపటి నుంచి మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళాలంటే మరి పిల్లలు ఊరుకోరు కదా. ఇప్పటికే నిలదీస్తున్నారు, ఇప్పటికే గొడవ చేస్తున్నారు. ఇప్పటికే అదే అశోక్ నగర్కి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన అశోక్ నగర్ చౌరస్తాకి వాళ్ళ వెళ్ళే పరిస్థితి లేదు కాంగ్రెస్ నాయకులు.
అదే అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్ళే పరిస్థితి లేదు, జిల్లాలో ఏ గ్రంథాలయానికి వెళ్ళే పరిస్థితి లేదు. లేనప్పుడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో క్యాలెండర్ వచ్చాం, ఇదిగో చూడండి అని చెప్పేసి తప్పించుకున్నారు తప్ప ఇదే మాత్రం అభ్యర్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఆమోదయోగ్యమైంది కాదు. కేవలం తప్పించుకోవడానికి, చేతులు దులుపుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రయత్నం చేసిందని అర్థం. దీనివల్ల నిరుద్యోగులంతా కూడా మరింత ఆందోళనలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో ప్రస్తుతం మాట్లాడడానికి ఒక నిరుద్యోగి మహేందర్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మహేందర్ గారు, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం చెప్తుంది, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఈ జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగుల్ని మోసం చేయడానికి మాత్రమే రిలీజ్ చేశారు. వీళ్ళకి ఏ మాత్రం నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేదు. డిప్యూటీ సీఎం గారు నిన్న చెప్పారు, ఇంతకుముందు ప్రతి మంత్రి మీటింగ్ లో ఏం చెప్పారు, దీనికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్ చూస్తే కనీసం ఒక సిగ్నేచర్ కూడా లేదు దాని మీద, కనీసం ఎవరి అథారిటీ కూడా లేదు. కన్సర్న్ డిపార్ట్మెంట్కి మేము పంపించినాము, కన్సర్న్ డిపార్ట్మెంట్ చూసుకోవాలని లేదు. కేవలం మేనిఫెస్టోలో వచ్చింది కాపీ చేసి మాత్రమే ఇచ్చారు. డిప్యూటీ సీఎం గారు నిన్న సభలో చెప్తే ఏమన్నారు, చెప్పండి. కేరళ మోడల్ లేక కేరళ లాగా యూపీఎస్సీ లాగా తీసుకుంటామని చెప్పారు. కేరళ ఏముంటదండి, 3 నెలల తర్వాత ఎవరైతే రిటైర్డ్ అవుతారో ఇప్పుడే ముందు ఖాళీ గుర్తించి ఆ ఖాళీలను భర్తీ చేస్తారు. సో ఇక్కడ ఖాళీలు ప్రకటించకపోగా కేవలం ఒక మేనిఫెస్టోలో పెట్టింది కాపీ చేసి మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించినాము, డిఎస్బిఎస్సి పంపించినాము, లేదా జిఐడికి పంపించినాము, ఈ డేట్లలో వాళ్ళు ఖాళీలు ప్రకటించాలని కూడా లేదు. కేవలం ఒక డొల్ల. దీనికోసం రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చాడు. మొన్నటికి మొన్న 3 రోజుల క్రితం శ్రీధర్ బాబు గారు, లేకపోతే ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మీ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు, దీనికి చట్టబద్ధత కల్పిస్తాము, దీన్ని క్యాబినెట్ లో చర్చించి దీనికి బిల్లు లెక్క తీసుకొస్తామని చెప్పారు. ఈ రోజు దాంట్లో చూస్తే ఎంత లోపం అంటే కనీసం కన్సర్న్ డిపార్ట్మెంట్ సిగ్నేచర్ కానీ కాపీ అక్కడ వెళ్ళింది కానీ లేదు, అథారిటీ లేదు. సరే ఇన్ని చెప్తున్నారు, శ్వేతపత్రం ప్రతిదాని మీద ప్రకటిస్తున్నారు కదా. ఇప్పుడు కనీసం క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు బిస్వాల్ కమిటీ వేసిన తర్వాత బిస్వాల్ కమిటీ 192 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది, 192,000. తర్వాత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 40,000 భర్తీ చేసింది, మిగతా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వకుండా, కనీసం క్యాలెండర్ లో ఒక అంకె కూడా చూపెట్టకుండా కేవలం ఒక వైట్ పేపర్ లాగా రిలీజ్ చేశారు. అయితే మహేందర్ గారు, నిరుద్యోగుల ప్రకటన, జాబ్ క్యాలెండర్ ప్రకటన తర్వాత నిరుద్యోగులకి ఒక స్పష్టత వస్తుంది, ఒక ప్లాన్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుందని అంతా ఆశించారు. అది అట్లాంటిది ఏమైనా కనిపిస్తుందా మీకు? అలాంటిది ఏమీ లేదు, అలాంటి పరిస్థితి లేదు. ఎందుకు అనంటే దాంట్లో ఇచ్చిన డేట్లలో ఈ రోజు కనీసం ఒక సంఖ్యను చూపెడితే మాకు ఇక పలానా రోజు ఇంత నోటిఫికేషన్ వస్తుందని ఉంటది. సంఖ్య లేదు దాంట్లో. దానికి ఒక అథారిటీ వచ్చిందని మాకు నమ్మకం. అట్లాంటి పరిస్థితి మాకు ఏర్పడాలంటే దీనికి ఒక అథారిటీగా ఉంటే, ఇగో మేము ఈ కాపీ జిఐడికి పంపినాం, కంపల్సరీ ఇది అమలు అవుతుందని మాకు నమ్మకం ఉండేది. అసలు కంపల్సరీ ఇది అమలు అవుతుందని అనుకోవడానికి అసలు మేము దాంట్లో చూసి దేన్ని నమ్మాలి? దాంట్లో కేవలం ఒక వైట్ పేపర్ లాగా ప్రకటించారు. అట్లాంటి నమ్మకం ఎట్లా ఏర్పడుతుంది ఒక నిరుద్యోగికి? ఇప్పుడు కేరళ గవర్నమెంట్ అథారిటీ మొత్తం ఇస్తుంది, అన్ని జిఐడీలకు ఇస్తుంది, ఈ పలానా రోజు ఇవ్వాలి మీరు అని. ఇప్పుడు దీంట్లో ఏముంది అసలు? రైట్ మహేందర్ గారు, అంటే ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్తున్నారు మహేందర్ గారు. భరత్ గారు, గతంలో సభ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుందనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది మెయిన్గా చూసుకుంటే. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ అంటే నిజంగా ఒక చర్చ జరుగుతుంది, అంశాలకు సంబంధించి డిస్కషన్ ఉంటుంది, మంచిగా మాట్లాడతారు అనేది ఒకటే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సభ జరిగిన తీరు చూస్తుంటే అసభ్యకరమైన మాటలు, కించపరిచే మాటలు, జుగుప్సాకరమైన మాటలు, బహిరంగంగా బెదిరింపులు, వీటన్నిటిని ఎట్లా అవసరం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు సభ సక్రమంగా నడపాల్సిన బాధ్యత స్పీకర్ గారిది. నిన్న అంత దారుణంగా దానం నాగేంద్ర గారు మాట్లాడితే, ఒకవేళ అవి అసభ్యకరంగా ఉంటే నేను పరిశీలిస్తా, తీసేస్తానన్నది ఏంటంటే అందరికి కనిపిస్తూ ఉంది, వారక్కడే ఉన్నారు, దాన్ని పరిశీలించాల్సిన అవసరమే ఉంది. అదేంటంటే ఒక రకమైన ఉదాసీనమైన వైఖరిని స్పీకర్ గారు కనుక ఫాలో చేస్తే ఈ సంఘటనలు జరుగుతాయి. ఏమైనా మాట్లాడిస్తే తర్వాత ఒక క్షమాపణ చెప్తే అయిపోతుందండి. సభకే విలువ లేనప్పుడు క్షమాపణకి ఏం విలువ ఉందండి? ఇవాళ ఇప్పుడు వీళ్ళ భజన పార్టీలు సిపిఐ కానివ్వండి,
ఎంఐఎం కానివ్వండి, భజన పార్టీలు కాంగ్రెస్కి వాళ్ళే తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఎస్ అక్బరుద్దీన్ ఓవైసీ క్రిటిసైజ్ చేసినాడు. తర్వాత కూనంనేని సాంబశివరావు అయితే అసలు పోలీసుల వ్యవహార శైలి చాలా దారుణంగా ఉందని బయట అసెంబ్లీ బయట జరుగుతున్న దాన్ని ఆయన మాట్లాడాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన దుర్మార్గమైన చేసేదానికి సిద్ధంగా ఉన్నది అనేదానికి ఇవన్నీ సంకేతాలు. అంతెందుకండి, స్వయంగా ముఖ్యమంత్రి గారు మొన్న ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నారు మా స్పీకర్ని. ఇది కరెక్ట్ కాదు. చట్టసభే ప్రజలు ఎన్నుకొని వీళ్ళందరినీ చట్టసభకు పంపిస్తే వాళ్ళు పద్ధతి ప్రకారంగా పోవాలి, చర్చలు చేయాలి. ఇవాళ మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రతి విషయం మీద కూలంకషంగా చర్చ పెడతాం. ఇక్కడ మీరు చెప్పే దాంట్లో ఎక్కడ తప్పు ఉన్నది, ఇది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడదు, ప్రజలకి ఏ రకంగా ఇది నష్టం చేస్తుంది, మీరు ఈ పద్ధతిలో చేయకూడదు, మీరు ఎన్నికల ముందు మాట్లాడింది ఏంది, ఇవాళ చేస్తుంది ఏంది, తర్వాత ఇంత మునుపు జరిగిన పనిని మీరు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు, హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉన్నారు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తద్వారా ఇక్కడికి పెట్టుబడులు రావు, ఉద్యోగ కల్పన జరగదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవి మాట్లాడుతుంటే వీటికి సమాధానం చెప్పేదానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. దీన్ని ఏం చేయాలి? రసాభాస చేయాలి. ఎందుకు మాట్లాడాలండి? మీ వెనకాల కూర్చున్న అక్కలు నమ్మకాన్ని ఎందుకు మాట్లాడాలి? ఏమవసరం? అక్కడ జరిగే చర్చకి ఆ మాటకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఎందుకు? సభని పక్కదోవ పట్టించాలి. సభలో ప్రజల యొక్క విషయాలన్నీ ప్రస్తావించేదానికి అవకాశం లేకుండా ప్రతిపక్షం నోరు మూయాలి, ప్రతిపక్షాన్ని గందరగోళంలో నెట్టివేయాలి. నెట్టేసేసేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఆఫీసులలోనో ఇళ్లలోనో మార్షల్ని పెట్టి బలవంతంగా ఎత్తకపోయే కార్యక్రమం చేయాలి. ఇదా అసెంబ్లీ అంటే? ఏం దుశ్శాసన సభనా? దుర్యోధన సభనా ఇది? గతంలో బయట ముఖ్యమంత్రి గారు అదే పద్ధతి, మంత్రులు అదే పద్ధతి, ఎమ్మెల్యేలు అదే పద్ధతి. అసలు ఈ నాగేందర్ ఆయన మొట్టమొదట స్పీకర్ గారి పని ఏందండి? ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్ ఎందుకు పరిశీలించట్లేదు? కోర్టులో కేసు కూడా వేసినారు. అంటే కోర్టు మొట్టికాయలు మొట్టేదాకా, కోర్టు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయట్లేదని చెప్పేదాకా నీ 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 అధికారాన్ని ఉపయోగించకుండా ఇదేంటంటే స్పీకర్ అనే అతను ఒక నిష్పక్షపాతంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. అసలు అతన్ని ఎన్నుకున్నది ఒక పార్టీకి సంబంధించిన టికెట్ మీద. అతను పార్టీ ఫిరాయింపు చేసిన ఆరోపణలే కాదు, అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అతను ఎందుకు తీసేయకుండా అతను తిడుతుంటే ఉదాసీనంగా వ్యవహరించడము, ఇదేంటంటే ఇవాళ నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. ఆ నిరుద్యోగ సమస్యలలో వీళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ పేరుతోని ఒక సంతకం లేని, ఏ రకమైన ఒక అధికార ముద్ర లేని ఓ పేపర్ని అసెంబ్లీలో పెట్టినారు. దాని మీద అడుగుతారు కదా, ఇవన్నీ అడగనియొద్దు. మీరు మాత్రం మీ జాతీయ నాయకుడిని తీసుకొని వచ్చి ఇందిరా పార్క్ దగ్గర గగ్గోలు పెడతారు. ఎవరో అమ్మాయి ఏదో ఒక సమస్యతోని ఆమె సూసైడ్ చేసుకుంటే దాన్ని నిరుద్యోగులను రెచ్చగొట్టేదానికోసం నిస్సిగ్గుగా ఉపయోగించుకొని నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళని ఎన్నికలలో ఉపయోగించుకున్నారు. ఇవాళ అదే నిరుద్యోగుల్ని నిలువున మోసం చేయడానికి మీరు పాల్పడ్డారు. దాన్ని ప్రశ్నించేదానికి అవకాశం లేకుండా ఉండేదానికి కోసం మీరు ప్లాన్ చేసి ఇవాళ నాగేందర్తో మాట్లాడించినారు. ఇంత దరిద్రమా? ఈ దరిద్రము మిమ్మల్ని దరిద్రంలోకి నెట్టుతుంది, మీ పార్టీని దరిద్రంలో నెట్టుతుంది తప్ప మీరు ఆశించిన ఏమి ఆశించి ఇట్లాంటి చండాల పనులు చేస్తున్నారో అది మాత్రం మీకు జరగదు. ఇది కొంత సమయం తీసుకుంటుంది అంతే తప్ప మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ప్రజలు మీకు చూపిస్తారు. రైట్. శ్రీధర్ గారు, అంటే గతంలో బహిరంగ సభల్లో ప్రెస్ మీట్స్లో చేసిన వ్యాఖ్యలే అభ్యంతరకరంగా ఉన్నాయని చర్చ నడిచింది. కానీ ఇప్పుడు సభలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు డైరెక్ట్గా బెదిరింపులకి దిగడం అనేది, అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అనేది సభ గౌరవాన్ని తగ్గించింది అని భావించాలా? అంటే ఇలాంటి సభ్యులు ఒకళ్ళిద్దరు ఉంటే సభా గౌరవం దెబ్బతింటుంది. అంటే ఒక చిన్న ఒకళ్ళిద్దరు ఉంటే కాదు, ఇట్లా మాట్లాడినప్పుడు మాట్లాడని ప్రతి ఒక్కడు కూడా మాట్లాడిన వాడితో సమానం.
ఇంత ఇంత దుర్మార్గంగానా? ఏం ఏం ఆ భాష ఇక్కడ కూడా వాడలేమండి, తప్పు కదా? ఎస్. అయితే సభను కంట్రోల్ చేయాల్సింది స్పీకర్ గారు, అయితే సభను సజావుగా నడిపించాల్సింది సభానాయకుడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి నోటి నుంచే మొన్న మనం చూసాం ఎంత వివాదాస్పదమయ్యాయి ఆ అక్కలు అనే మాట. ఇవాళ ఒకటి అనిపిస్తుంది, అక్క అమ్మ అనేది బూతుకు పర్యాయ పదాలుగా ఈ అసెంబ్లీ ఏమన్నా భావిస్తున్నదా? ఎందుకంటే స్పీకర్ గారి సమక్షంలో జరిగింది. ఎస్. మొన్న కేటీఆర్ గారు అనర్గళంగా ప్రసంగిస్తూ ఉన్నారు. బడ్జెట్లో ఉన్న అంశాలు ఏమిటి, గతంలో వీళ్ళు చేసిన వాగ్దానాలు ఏంటి, సాధ్యం ఏంటి, అసాధ్యం ఏంటి, ఏది ఎట్లా అవుతుందని చెప్తుంటే మరి దాన్ని డైవర్ట్ చేయాలంటే చర్చకు చర్చ అయితే పర్వాలేదు, చర్చకు సమాధానం ఉండొచ్చు, సంజాయిషి ఉండొచ్చు, సవరణ ఉండొచ్చు. కానీ దాన్ని పక్కదారి పట్టించాలంటే ఓ మాట వదలాలి. ఆ పథకం ప్రకారమే మీ వెనక సంబంధం లేదు అసలు. సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షురాలే ఒక మహిళ. ఎస్. మీరే అంటారు కదా సోనియమ్మ సోనియమ్మ, మనమంతా అంటాం కదా సోనియమ్మ అని. అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ అక్కల సలహానే తీసుకుందాం అనుకుందాం, తప్పేంటి? తప్పు ఎట్లా అవుతుంది? మీరేమో సోనియమ్మకు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి 18 సార్లు వెళ్ళి వచ్చారు ఢిల్లీకి ఆమె సలహా తీసుకోవడానికి. అది తప్పు కాదు, కానీ మరి సబితక్కదో సునీతక్కదో సలహా తీసుకున్నాడు అనుకుందాం కేటీఆర్ గారు, తప్పు ఎట్లా అవుతుంది? అంటే ఇంతకుముందు మీరు కోట్ చేసిండ్రు కదా, అంటే రెండు మాటలు మాట్లాడినారు, అప్పుడు అది కరెక్ట్ ఇప్పుడు ఇది కరెక్ట్ అని ఎట్లయితే అన్నారు, అంటే అధికారంలో ఉంటే ఒకటి కరెక్ట్, ప్రతిపక్షంలో ఉంటే ఒకటి కరెక్ట్ అనేది దీన్ని కూడా దానం నాగేందర్ గారు అది చాలా దుర్మార్గమైన వ్యాఖ్యానం, పరాకాష్ట. ఎందుకంటే తోలు తీస్తానడం మనం ఉపయోగించలేము మీడియా పరంగా. ఎందుకంటే నాకు న్యూస్ చదివేటప్పుడు హెడ్లైన్ చదవాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే మహిళలను కించపరిచే పదప్రయోగం ఉపసంహరించుకోవాలి, పరిహరించుకోవాలి, ఆ కంట్రోల్లో ఉండాలి సభ్యుడు ఎప్పుడు కూడా. మామూలు వ్యక్తికి శాసనసభ చట్టసభలో ఉండే సభ్యుడికి చాలా తేడా ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి. వాటిని విస్మరించి మళ్ళీ ఆ భాష మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా కానీ స్పీకర్ గారు మరి రికార్డుల్లోంచి తొలగిస్తామని అన్నారు ఆయన, మరి తొలగించారో లేదో నాకే తెలియదు, కానీ చాలా దారుణమైన పరిభాష. ఈ పరిభాషలు ఏంటంటే సభా గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఒకప్పుడు సభ ఎట్లా ఉండేదంటే ప్రతిపక్షాలు చేసిన ప్రసంగాలు రెఫరెన్స్ బుక్స్గా వచ్చినాయి. తరివేల నాగిరెడ్డి గారి ప్రసంగం అది ఈనాటికి భారతీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే పుస్తకంగా చదువుతారు. తాకట్టుల భారతదేశం అంటే గౌతులు వచ్చినా కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, ఇలాంటి వాళ్ళు, తర్వాత రజబలి గారు, తర్వాత ఓంకార్ మధ్యకాయల ఇలాంటి వాళ్ళు ప్రసంగిస్తే అవి ఒక రికార్డ్స్ మనం దాచిపెట్టుకోవాలన్నట్టు ఉండేవి. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే అన్నీ ఆ బూతులు, ఆ అన్పార్లమెంటరీ పదప్రయోగాలు, ఆ సవాళ్ళు, ఇవన్నీ ఏంటంటే సభా గౌరవాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పీకర్ గారు ఇప్పటికైనా ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయన వెంటనే నిర్ణయం తీసుకొని భవిష్యత్తులోనైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. అలాగే ఒక చట్టం తీసుకురావాలి. అన్పార్లమెంటరీ పదప్రయోగం చట్టసభలో జరిగినప్పుడు చట్టసభకు వచ్చాడంటే బాధ్యత గల వ్యక్తి, అతను ఏం చేయాలి? డిస్క్వాలిఫై చేయాలా? ఏం చేయాలి? సస్పెండ్ చేయాలి, కొంతకాలం సభకు రాకుండా చేయాలని ఒక చట్టం తేవాలి తప్ప ఇట్లా కంట్రోల్ చేస్తే సాధ్యం కాదు. సరే చూస్తాం, పరిశీలిస్తాం అంటే సరైనది కాదు. ఇందాక భరత్ గారు మంచి మాట చెప్పారు, సభకే గౌరవం లేనప్పుడు మీ క్షమాపణ గౌరవం ఎట్లా ఉంటుంది? నువ్వు అనాల్సిందంతా అనేసి చివరికి సారీ చెప్పడం ఎట్లా అవుతుంది? కరెక్ట్ కాదు కదా. పోనీ ఆయన నాగేంద్ర గారు ఇవాళ ఆయన కొత్తగా అసెంబ్లీకి వచ్చిన సభ్యుడు కూడా కాదు కదా, సుదీర్ఘకాలం ఆయన అసెంబ్లీలో ఉన్నారు, ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. మరి అలాంటి వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలి. అదంతా నేను ఏంటంటే ఒక రకంగా చూస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అంటే దూషణ భూషణ తిరస్కారాలు తప్ప ఒక సమర్థవంతమైన చర్చకు అవకాశం ఇవ్వడం కానీ ఇవేమీ జరగలేదు. మొత్తానికి తూతు మంత్రంగా అనిపించారు, వదిలేశారు, గిలెటిన్ చేసేసారు కొన్ని సందర్భాల్లో. అంటే గిలెటిన్ అంటే ఎవరిని చర్చ ఏముండదు, అయిపోయింది. అది
తట్టపుట్ట సర్దేయడం. అంటే ఇవన్నీ చూస్తుంటే తాము చెప్పిందే కరెక్ట్ అని నమ్మాలి, తాము చెప్పింది కరెక్ట్ అని తప్ప ఇంకో మాట మాట్లాడకూడదు అన్న వైఖరే కనిపిస్తుంది. భరత్ గారు, రాష్ట్రంలో ప్రభుత్వం ప్రధానంగా ఏం చేస్తుంది అంటే సమస్యలు పరిష్కరించకుండా సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం మాత్రమే చేస్తుంది. గత 8 నెలల కాలంగా కూడా ఇదే జరుగుతుంది. దాని గురించి ఏమైనా అడిగితే మాత్రం తీవ్రంగా ఒక నిర్బంధమైన వాతావరణం కనిపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే దీని పర్యవసనాలు ఎట్లా ఉంటాయి రేపటి నాడు? జనరల్గా దృష్టి మళ్లించే కార్యక్రమాలు ఎవరు చేస్తారు? నేర పరిశోధన శాఖ పోలీస్ సిబ్బందికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళు దీని మీద చాలా బాగా చెప్తారు. ఎందుకంటే నేరస్తులు మాత్రమే అటెన్షన్ డైవర్షన్ చేసే కార్యక్రమం చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు, మాట ఇచ్చి తప్పిన వాళ్ళు ప్రశ్నించేదానికి ప్రజలు కానివ్వండి, చట్టసభలలో ఉన్న ప్రతిపక్షం కానివ్వండి, ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతారో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక దాన్ని దారి మళ్లించేదానికోసము, దాని మించి ప్రజల దృష్టి మళ్లించేదానికోసం, వ్యూవర్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఎవరైనా వాళ్ళ దృష్టి మళ్లించేదానికోసం, సంబంధిత బాధితులు కానివ్వండి వాళ్ళ దృష్టి మళ్లించేదానికోసం ఈ అటెన్షన్ డైవర్షన్ చేస్తారు. ఈ అటెన్షన్ డైవర్షన్ కేవలం అదే దానికోసం తప్ప అది చేసేదానికోసమే ఈ తిట్ల పురాణము, తర్వాత నిందారోపణలు వేయడము. ఇవాళ పుట్టి పుణ్యానికి వెనకాల కూర్చున్న వాళ్ళని కేటీఆర్ గారు వెనకాల కూర్చుంటే మీరు వాళ్ళని నమ్మొద్దు. సొంత పార్టీ సభ్యుల్ని నమ్మకుంటే ఏం చేస్తారు? అదా సంస్కృతి. చర్చ మొత్తం ఇప్పుడు దాని మీదకి వెళ్ళిపోయింది కదా. ఆ తర్వాత మనం ఇంకో విషయం జరగలేదు కదా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత మొత్తం అంత రక్కస్ అయింది. అసెంబ్లీలో అసలు విషయం మీద మాట్లాడకుండా చేయడం, విషయం ఏంది చాలా ఇంపార్టెంట్ విషయం, ఆ విషయాలన్నిటి కూడా పక్కకు పోయి కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం, బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం. అంటే మీరు ఏ విషయమైనా చూసుకోండి, అసెంబ్లీ మొత్తము మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్ మొత్తం బడ్జెట్ సెషన్లో ప్రతిదీ కూడా ఇదే పద్ధతిలో జరిగింది. ఎవరు చేస్తారు మరి? అంటే సభానాయకుడు ఎవరు? సభానాయకుడు ఎవరండి? సభానాయకుడు ఎవరు? ముఖ్యమంత్రి. అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమం మొత్తం ఆయనే నెత్తినేసుకొని నడిపించినాడు. మంత్రులు ఆయన నాయకత్వంలోనే మంత్రులు కానీ, ఆయన నాయకత్వంలోనే ఎమ్మెల్యేలు కానివ్వండి. ఇది కాదు కదా మార్పు అంటే, ఇది కాదు కదా. మేము మార్పు తెస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసిండ్రు కదా మీరు. ఇదా మార్పు? ప్రతి దాంట్లో మార్పు అంటే ఏంది అంటే దౌర్జన్యము, దుర్మార్గము, మోసము, తరువాత కేసులు పెట్టి హింసించడము, తరువాత ఒక సభలు జరిపించుకోకుండా చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ని తీసుకొని వస్తే ఏమొస్తాయి అని అంటే ఇవన్నీ ఇప్పుడే ఈ 8 నెలల కాలంలోనే ఇవన్నీ వచ్చినాయి. డిసెంబర్ నుంచి ఇలా ఆగస్ట్ వచ్చేసింది, 8 months అవుతాం. ఇవే కదా మనకు కనిపించాయి. ఇంకా వేరే ఏమైనా కనిపిస్తున్నాయో చెప్పండి? ఎంత మోసం అండి. రైతు బంధు, తర్వాత ఆసరా పెన్షన్లు అన్నిట్లలో కటింగ్లు పెట్టి తర్వాత ఇవ్వకుండా నెలలు ఆపి, అవి ఇస్తారో తెలియదు, వస్తాయో తెలియదు, రావో తెలియదు. తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చి తూతు మంత్రం తుప్పకాయ మంత్రం చేసి 2 లక్షల రుణమాఫీ అని ఇవాళ ఒక వార్త చూసినాను. మొత్తం అంతా 900 చిల్లర రుణమాఫీ కావాల్సిన జాబితా ఉంటే కేవలం 250, 300 మధ్యలో మాఫీ జరిగింది. మరి మిగతా ఏమైనా అని రైతులు అడుగుతూ ఉన్నారు. మీరు ఎంత అనగదొక్కాలి, ఎంత కప్పిపుచ్చాలనుకుంటే అంత వ్యతిరేకత పెళ్ళిబుక్కుతుంది. దాంట్లో ఏమి డౌట్ లేదు. చరిత్ర ఉన్నది. మీరంతా చరిత్రకి మీరేమి పెద్ద మినహాయింపు కాదు. చరిత్రలో భాగమే మీరు. ఇదివరకే చరిత్రలో మిమ్మల్ని తీసి జనం ఇసిరిగొట్టిన సందర్భాలు ఉన్నాయి, తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం అయితే తప్ప ఈ చర్యల వల్ల మీకేం మంచి జరగదు. రైట్ శ్రీధర్ గారు, అంటే అనేక వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ధర్నాలు చేస్తున్న పరిస్థితిలో తాజాగా ఇప్పుడు సర్పంచ్ కూడా పెండింగ్ బిల్స్ కోసం వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళని కూడా వేల సంఖ్యలో అరెస్టులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఇందాక దృష్టి మళ్లించే ఎత్తుగడలు. నిన్న 30,000 మంది టీచర్లు మొత్తానికి పెద్ద సభ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్లు ఇచ్చారు, ట్రాన్స్ఫర్లు చేశారు. ప్రమోషన్లు ఇవ్వడం, ట్రాన్స్ఫర్ చేయడం నిరంతరంగా జరిగే ప్రక్రియ ప్రభుత్వాల్లో, ఏ ప్రభుత్వం అయినా.
సరే ఓకే, ఒక ముఖ్యమంత్రి టీచర్లను కలవడం, ఓ సభ ఏర్పాటు చేయడం, సరే అది ఆహ్వానించదగ్గ విషయమే కాదని ఎవరన్నారు. కానీ నిన్న ఒక్క టీచర్ ఎమ్మెల్సీతో కూడా మాట్లాడించాలి, ఒక్క టీచర్తో కూడా మాట్లాడించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ పాఠశాలల్లో ఎంత దయనీయమైన స్థితి ఉందండి. డిఎస్సి వీళ్ళు 25,000 ఉద్యోగాలకు 11,000 ప్రకటించారు. ఆ 11,000 ఆ ప్రాసెస్ పూర్తయ్యేసరికి ఎప్పుడవుతుందో సత్యం లేదు. ఈలోగా ఏం చేయాలి? విద్యా వాలంటీర్లను నియమించాలి, స్కూళ్ళల్లో నియమించలేదు. వంట చేసే వాళ్ళకి జీతాలు లేవు, స్కూల్లో కరెంటు కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా ఎట్లాగో ఎలక్షన్లో గెలవాలని చెప్పితే స్కూల్ అందరికీ మేము ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు. ఫ్రీ కరెంట్ ఇస్తారు కదని చెప్పి హెడ్ మాస్టర్లు మిగతా అధికారులంతా కూడా బిల్లులకు చెల్లించడం మానేశారు. పవర్ కట్ అయిపోయింది. ఇవాటికి కూడా స్కూళ్ళల్లో కరెంట్ లేదు, వంట చేసే వాళ్ళకి జీతాలు లేవు, ఇతర ఉద్యోగస్తులకు జీతాలు లేవు, కాంట్రిబ్యూషన్ ఉద్యోగస్తులకు. కాబట్టి ఏంటంటే దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటివి చేస్తున్నారు. కానీ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో అడుగు వేసే దృశ్యం ఏది కనిపించదు. రైట్, ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రజలకు ఏం చేస్తారన్న దాని వాళ్ళ చిత్తశుద్ధి పట్ల ఒక ప్రశ్నను మాత్రం లేవనెత్తుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్.